హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో అయితే నేను తోటకూర పాలకూర రెండు కలిపి ఫ్రై చేసిన అనమాట. అయితే కొంతమందికి తెలియదు, ఇవి కలిగూరలు అని అంటాం మనము. ఇవి రెండు కలిపి ఉండొచ్చు, ఇంకా వేరే ఏదైనా కూర కూడా ఇందులో ఆకుకూరలు యాడ్ చేసేయచ్చు అనమాట. సో ఈరోజు అయితే నేను ప్రస్తుతానికి తోటకూర పాలకూర రెండు కలిపి ఎలా ఫ్రై చేయాలో నేను చెప్తాను. ఈ కూర మాత్రం చపాతీలోకి చాలా బాగుంటుందండి, వేడి వేడి అన్నంలోకి కూడా బాగుంటుంది. సో మనమైతే వీడియోలోకి వెళ్ళిపోదాము. ముందుగానే కట్ చేసి పెట్టుకున్న పాలకూర తోటకూర అయితే తెచ్చేసుకుందాము ఫ్రిడ్జ్లో నుండి. చూడండి, పచ్చిమిర్చి కూడా తెచ్చినాను. ఇందులో ఏంటంటే నేను ఓన్లీ పచ్చిమిర్చి యూజ్ చేసిన అనమాట. ఇంకా వీటిని అయితే కవర్లోకి ఎన్ని తీసేసుకుందాము. నేను ఆకుకూరలు కడగడానికైతే ఇది యూజ్ చేస్తాను. చూడండి, హోల్స్ ఉన్నాయి కదా మొత్తము. మనము ఆకుకూర కడిగితే ఏమవుతుందంటే ఏదన్నా సన్న ఉసుకుంటే వెళ్ళిపోతుంది అనమాట. ఇంకా మనం వేరే బౌల్లో కడిగితే అడుగున ఉసుక ఉండిపోతుంది. సో ఇట్లా ఏంటంటే మనకు వెంటనే కిందికి వెళ్ళిపోతుంది, షింక్లో పడిపోతుంది మొత్తం ఏమున్న ఉసుకే. సో చూడండి, తోటకూర పాలకూర రెండు కలిపేసిన అనమాట. వీటన్నిటిని ఇట్లా మంచిగా నీట్గా కలుపుకోవాలి. కలిపిన తర్వాత చూడండి, నేనైతే నీట్గా ఒక 3-4 సార్లు అయితే కడిగినాను. ఎందుకంటే ఆకుకూరలలో ఉసుకొస్తే చాలా భయం అవుతుంది అనమాట. సో చూడండి, వాటర్ కూడా కారిపోయినాయి వెంటనే. దీనైతే ఇట్లా పక్కకు పెట్టేసుకుంటాము. ఎప్పుడు ఈ పచ్చిమిర్చి అయితే ఇట్లా మంచిగా నీట్గా కడుక్కోండి. ఇవి కొంచెము ఎక్కువనే వేస్తున్నాను, ఎందుకంటే నేను ఇంకా రెడ్ చిల్లీ వాడను. ఇవేంటంటే మనకు కలర్ ఇలా ఉన్నాయనుకోండి, తెల్ల తెల్లగా, ఎక్కువ కారం ఉండదన్నమాట. సో మరి గ్రీన్ కలర్ ఉంటేనే పచ్చిమిర్చి ఎక్కువ కారం ఉంటాయి. సో ఇవైతే మనకు కొంచెం కారం తక్కువనే ఉంటాయి అన్నమాట ఈ పచ్చిమిర్చి. సో ఇప్పుడు నేను 2 చిన్న ఉల్లిగడ్డలు కూడా కట్ చేసుకుంటున్నాను, 2 లేదా 3. ఇవి చాలా చిన్నగా ఉన్నాయన్నమాట, అందుకే ఒక 2-3 తీసుకున్నాను. ఇప్పుడు ఆనియన్ కూడా కట్ చేసుకొని మనము వీటిని నూనె బాగా వేడైన తర్వాత కడాయి అయితే పెట్టుకుందాం. ఫస్ట్ సరిపడంత ఆయిల్ అయితే వేసేసుకుందాము. చూడండి, ఇందాక కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి ఉల్లిగడ్డ, అయితే ఇందులో యాడ్ చేసుకుందాము. చాలా బాగుంటుందండి ఆకుకూరలు. 10 డేస్కి ఒకసారి అయినా, అట్లీస్ట్ 15 డేస్కి ఒకసారి అయినా తినండి. అసలు వారానికి ఒకసారి అయితే తినాలి ఖచ్చితంగా. ఇక నేనైతే మ్యాక్సిమం ఇట్లా దగ్గరికి ఫ్రై చేస్తాను అనమాట. చపాతీలోకి కానీ రైస్లోకి కానీ దేనిలో కన్నా బాగుంటుంది. ఇట్లా ఆకుకూర దగ్గరకు వండుకొని కొంచెం పచ్చిపులుసు చేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట కాంబినేషన్. చూడండి, వీటిని యాడ్ చేసినాక కొద్దిగా పసుపు కూడా వేసేసినాను, కావాల్సినంత ఉప్పు కూడా వేస్తున్నాను. ఇప్పుడు మనం ఇందాక కడిగి పెట్టుకున్నాం కదా ఈ ఆకుకూరని ఇందులో యాడ్ చేసుకుందాము. చూడడానికి అయితే ఎంత కనిపించింది కదా, ఎంత ఉందో, ఒక 10 మంది తింటారని అనుకుంటారు, కానీ అది కాదండి, ఒక 4 తినే అంతనే అవుతుంది అనమాట. ఎంత ఎక్కువ ఉన్న ఆకుకూర ఉడికిందంటే అసలు కొద్దిగా అయిపోతుంది. చూడండి, ఒక 5 మినిట్స్ మూత పెట్టేస్తే మొత్తం మగ్గిపోయింది కూర. ఇంకా మనం ఒకసారి అయితే ఇట్లా మంచిగా కలుపుకోవాలి నూనెలో. ఈ ఆకుకూరలు అయితే ఇక హస్బెండ్ మొత్తం 10 మందికి అవుతుందని అనుకుంటాడు అనమాట. మగవాళ్ళకి తెలియదు కదా అది ఉడికి ఎంత అవుతుందో. చూడండి, ఇట్లా ఇంకా ఇది వాటర్ మొత్తం పోవాలి. ఈ మాత్రం ఒకసారి అయితే కొన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి, ఎందుకంటే మనము ఆకుకూర దగ్గరకు ఉడికియాలి కదా. ఇప్పుడు వాటర్ యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ అయితే మీడియం మంట మీద పెట్టేయండి. చూడండి, మొత్తం కూర అయితే దగ్గరికి అయిపోయింది అనమాట. చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట ఇది. ఖచ్చితంగా ట్రై చేయండి. కలిగూర అంటాము, ఇంకా ఏమన్నా ఆకుకూరలు ఇందులో యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మెంతం కూర కూడా వేసుకోవచ్చు, అట్లా చేసుకోవచ్చు అనమాట. చాలా బాగుంటుంది టేస్ట్. ఇందులో పాలకూర యాడ్ చేసినా కాబట్టి నేను టమాటా అయితే వేయలేదండి. కొంచెం మనం టమాటా పాలకూర కలిపి వండుకోవద్దు అంటారు కదా పెద్దవాళ్ళు. సో చూడండి, తోటకూర పాలకూర ఫ్రై అయితే అయిపోయింది. ఇంకా మనకు అసలు ఎక్కడ వాటర్ అనేది కనిపిస్తలేదు కదా. ఇట్లా మంచిగా నీట్గా అయితే కలుపుకోండి. చూడండి, ఎంత అయింది కదా, కడిగినప్పుడు అయితే ఎంత కనిపించింది మనకు. ఇలా అంటే చూడండి, మనకు కడాయి మీద అసలు వాటర్ ఎక్కడ కనిపించట్లేదు. సో వేడిగా ఆకుకూర అయితే రెడీ అయిపోయింది. ఇంకా మీరు కొద్దిగా కూర వేసుకొని అన్నం కూడా చాలా తినొచ్చు అనమాట. బాగుంటుందండి, హెల్త్ కూడా చాలా మంచిది. మీరు కూడా ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా చూడండి, మొత్తం ఒక దగ్గరికి తీసుకున్నాను. ఇక కడాయిలో ఎక్కడ మనకు కూర లూజ్ అనేది లేదు, అంటే మొత్తం ఇట్లా దగ్గరికి నూనెలు ఉడికిపోవాలన్నమాట. సో మనము వేరొక బౌల్లోకి అయితే సర్వ్ చేసుకుందాము. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని రెసిపీస్ కోసం అయితే మన ఛానల్ని ఫాలో అవ్వండి, ఓకేనా. చూడండి, కొంతమంది వండడానికి చూడండి ఇట్లా కడాయిలో ఏమాత్రం వాటర్ అనేది ఇక్కడ లేదు. సో అయిపోయిందనమాట. ఇప్పుడు మనకైతే ఒక బౌల్లోకి అయితే నేను తీసుకున్నాను. ఈ రెసిపీ ఖచ్చితంగా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్.